మేము చేసిన నేరం ఏంటి? ఈ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా వస్తూ ఉంది, డ్రగ్స్ పెరిగిపోయినాయి, పిల్లలు నాశనం అయిపోతారు, ఇది మంచిది కాదని స్టేట్మెంట్లు ఇచ్చాం, గట్టిగా చెప్పాం. నువ్వు ఎవడు చెప్పడానికని ఈ ఆఫీస్ నుంచి దాడి మీదకి వచ్చారంటే ఇంకా ప్రజా సమస్యలు ఎవరన్నా మాట్లాడతారా? మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. ఒక వ్యవస్థ కాదు, రోడ్లు ఎక్కడ లేవు, ఎత్తుక్కోవాలి మీరందరూ. ఆ నేషనల్ హైవేస్ అప్పుడు నేను సీఎంగా ఉన్నప్పుడు మొదటిసారిగా వాజ్పేయి గారు ఉంటే వాజ్పేయి గారు నేను చెప్పి చిన్న చిన్న దేశాల బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి, మన దేశంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, మనం కూడా అలాంటి రోడ్లు లేరని పట్టుబట్టి ఒక పాలసీ తీసుకొచ్చాం. ఆ రోడ్డే మొదటి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు నుంచి చెన్నై వరకు. తర్వాత ఈరోజు మొత్తం గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లు వచ్చాయి. ఈరోజు అందరూ సెల్ ఫోన్లు పెట్టుకుని కూర్చున్నాం. నేను కూడా నా సెల్ ఫోన్ పెట్టుకుని ఇప్పుడు న్యూస్ అంతా చూసుకున్నా. ఆ సెల్ ఫోన్ లేకుండా ఆ రోజుట్లో మామూలు ఫోన్లు అయితే లైట్నింగ్ కాల్ అంటే ఒక వారంలో వచ్చేది. అది ఎక్స్చేంజ్లో కూడా పరిచయం ఉంటే వాడు చెప్తే ఏదైనా కాల్ వచ్చేది, లేకుంటే వచ్చేది కూడా కాదు. అమెరికాకు ఫోన్ చేయాలంటే మనం చేసేవాళ్ళం కాదు. అలాంటిది టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రిఫార్మ్ తేవాలని గట్టిగా పోరాడాను. నా కోసరం కాదు, సమాజ హితం కోసరం, సమాజం కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం చేశాం. ఇలాంటి ఏ రిఫార్మ్ అయినా సరే ఈ దేశానికి ఉపయోగపడతాయన్న రిఫార్మ్స్ తీసుకొచ్చాం. కేంద్రంతో సహకరించాం, కేంద్రంతో కూడా కలిసి పనిచేశాం. ఈరోజు ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. ఆ తృప్తి మన వల్ల సమాజంలో చాలామందికి లాభం కలిగింది. ఈ విషయమే యేసు ప్రభు కూడా చెప్పాడు, సమాజ హితం కోసం పనిచేయమని చెప్పిన విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు నిన్న కూడా చెప్పాను, అందరూ మీరు కూడా ఆలోచించాలి. పాస్టర్స్ కానీ, రెవరెంట్స్ కానీ, లేకపోతే బిషప్స్ కానీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కానీ ఇలాంటి అవకతవకలు కానీ కంట్రోల్ చేయకపోతే, నిన్న కూడా చూశాను, ముఖ్యమంత్రిని కూడా చూశాను, నిన్న పోయి ఉపన్యాసం మాత్రం బ్రహ్మాండంగా చెప్పేశాడు. బైబిల్లో ఉండేటన్నీ చదివేశాడు. అది చదివిన తర్వాత మీరందరూ ఏమనుకుంటారు, పాపం ఆయన బైబిల్ని యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వేరే మతస్థులు కూడా బైబిల్ అంటే గౌరవిస్తారు, నేను కూడా గౌరవిస్తాను. కానీ ఆయన ఆ మతంలో ఉండి ఇంకా బాగా అభ్యుంది అనుకుంటారు, బాగా నేర్చుకున్నాడు రాత్రింబగళ్ళు. ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, బైబిల్లో ఉండేటి ఏ ఆర్టికల్ కింద ఏమొచ్చిందో చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది ప్రతి ఒక్కరూ బైబిల్ని ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరికి కంఠాపాఠంగా అవన్నీ వచ్చాయి మీకు. అదే మరి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. అందుకే నేను ఒక మాట అన్నాను, 100 రోజులు ఇంకా. ఈ 100 రోజులు కానీ సమాజ హితం కోసం మీరు ఆలోచించకపోతే, కులము, మతము, ప్రాంతం అని కానీ మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఏం మిగలదు. రంగనాయకమ్మ గతే మన అందరికి కూడా ఎవరు రారు రాష్ట్రానికి. ఆవిడ అడిగితే ఇప్పుడు అంటా ఉంది, ఇంకా ఆంధ్రప్రదేశ్కి వద్దు, గుంటూరుతో బంధం అయిపోయింది, తిరిగి గుంటూరుకు వచ్చే పరిస్థితి లేదు, నా బ్రతుకు నేను బతుక్కుంటాననే పరిస్థితికి వచ్చింది. ఏ పరిస్థితి వచ్చిందంటే ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా మీరు కష్టపడ్డారు. శంకర్ విలాస్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం, ఒక చిన్న వెంచరే. వాళ్ళ మామగారు ఎప్పుడో పెట్టారు, ఆయన చనిపోయాడు. ఈవిడ పెళ్ళయిన తర్వాత ఈవిడ కేరళ అతన్ని పెళ్లి చేసుకునింది. ఆవిడ కులం లేదు, ఒక కులంలో పుట్టిన కేరళలో ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఎప్పుడు కూడా ఆవిడ జీవితానికి ఎప్పుడు అడ్డం రాలేదు. ఇప్పుడు కులం అడ్డం వచ్చింది. రంగనాయకమ్మ అంటే ఎంత అనాగరికం అయిపోయిందంటే సమాజం. దీన్ని ఏమనాలి నాకైతే అర్థం కాదు. నేను ఎప్పుడు ఈయన రెడ్డి, ఈయన బీసీ, ఈయన కమ్మ, ఈయన ఎల్లమ్మ నేను ఎప్పుడు చూడలా. నేను తెలుగు జాతి అంతా కూడా ఒకటి, ఆ తెలుగు జాతి కోసం పనిచేశా.